ఇక్కడ చూడండి, వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనాల నిర్మాణం తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తున్న ఈడబ్ల్యూఐడిసి ఎండి గణపతి రెడ్డి. చిత్రంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తదితరులు. అయితే నిన్న వికారాబాద్ జిల్లాకు పోయినరు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనాల నిర్మాణం ఎట్లా జరుగుతున్నది, ఏంది, ఇవన్నీ తెలుసుకుంటున్నాడు. ఎక్కడ కూడా నాసిరకంగా కూడా నో కాంప్రమైజ్, కట్టడానికి వీలు లేదు, చాలా స్టాండర్డ్గా ఉండాలి. ఏ ప్రభుత్వంలో ఈ పని జరిగింది అంటే ఇంకా కొన్ని తరాలు చెప్పుకోవాలి. ఆ రకంగా పని చేద్దాం, ఆ రకంగా పరిపాలిద్దాం, ఆ రకంగా పాలన సాగిద్దామనే ఒక లక్ష్యంతోనే ముందుకు పోతున్నాడు. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందని జీర్ణించుకోలేక అధికార దాహంతో రకరకాల విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు ఇంకొక ఈ 2.5 సంవత్సరాలు అయింది కదా, మిగతా 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇంకొక 5 సంవత్సరాల గడువిస్తే తెలంగాణ ఏంది, తెలంగాణ ఎట్లా ఉండే, తెలంగాణ ఎట్లా అయింది అనేది అప్పుడు చూపిస్తాడు. ఇది మాత్రం వాస్తవం, గుర్తుపెట్టుకోరు ప్రజల్లారా. కొంచెం బుర్రతోని తెలివితోని ఆలోచన చేయండి. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి దినచర్య ఏంది, ముఖ్యమంత్రి గారిది, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ అభివృద్ధి పనులు చేస్తున్నాడు, ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నాడు, దేనికి ఫండ్ రిలీజ్ చేస్తున్నారు, ఏంది, నిత్యం ప్రతిరోజు ఏదో ఒక వార్త అభివృద్ధి పనులకు సంబంధించి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన ఆయనది ఓన్లీ ఫామ్ హౌస్లో బండుకుండు, కాలు మీద కాలేసుకుండు, ఇవాళ ఆయనతో మాట్లాడిండు, భజన చేసుకున్నారు. అప్పట్లో ఆయన అందులోకెళ్ళి రాకపోయేది. ఇక వచ్చే ముందర అగో పులి వస్తుంది, ఇగో పులి వస్తుంది, ఇగో ఇయ్యాలు వచ్చింది, ఇగో అయ్యాలు వస్తుంది, ఇయ్యే భజనలు ఉండే. ఇక ఇప్పుడు ఇక్కడ పులి కాదు, ప్రజల మనిషి. ఒక వేటగాడు ఎట్లా వేటాడుతుంటాడో ఈ సమస్యల మీద ఫైట్ చేస్తుంటాడో అట్లా ఫైట్ చేస్తున్నాడు. ఆగమైపోయిన తెలంగాణని ఒక గాడిలో పెడుతున్నాడు. దీనికోసం కొంత సమయం అవసరం. ఆ సమయం కోసమే ఇట్లా అభివృద్ధి పనులు చేసుకుంటూ తెలంగాణ ఆదాయం కూడా పెంచుకుంటూ ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా నిత్యావసర వస్తువుల ధరని కంట్రోల్ చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నాడు. నిజంగా ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకొని దండం పెట్టుకొని పొద్దుగాల లేచి ఎట్లా పరిపాలన సాగిస్తుండు మీకు కూడా తెలుసు. మీకు నిజంగా మీరు గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. అరే నిజంగా ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇట్లా ఉన్న తెలంగాణని ఎట్లా పరిపాలిస్తున్నాడు అని ఒకసారి ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఓన్లీ ఆదాయం మీద ఆలోచన చేసుకున్నారు. ఉన్న ఆదాయాన్ని తీసుకుపోయి దేని మీదనో పెట్టి దాంతోపాటు అప్పులు చేసి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 8.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఆ అప్పుల కిరీటాన్ని రేవంత్ రెడ్డి నెత్తిన పెడితే దాన్ని మోసుకుంటూ పరిపాలన సాగిస్తున్నాడు అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలిస్తున్నాడని తెలుసు. తెలిసి ఏదో రకంగా బురద చల్లాలి, అధికారం మాకు కావాలన్న ఆలోచనతో తప్పితే మీరు నిజంగా ఆలోచన చేస్తే మీరు గుండె మీద చేసుకొని మీరే చెప్పురు, ఇక మీరే ఆలోచన చేసుకోరు.